యూదా పత్రిక 1:24 చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనండి. ఎవరో ఒక సేవకుడు చెప్పారట. మరి ఆ తమ్ముడు చెంటాడు నా దగ్గర, యవనస్తులు తప్పక తొట్టిల్తారని ఉంది అన్నయ్య గారు, యవనస్తులు తప్పక తొట్టిల్తారని ఉంది నాన్న. వచ్చిన దగ్గర అదే మాట్లాడుతున్నావు, దాన్ని మంచి తొట్టిల్లకుండా కాపాడే దేవుని అని మాట్లాడలేదంటే అది లేదు, నేను ఇదే నమ్ముతున్నాను, మా పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు నాయన అంటే, యవనస్తులు తప్పక తొట్టిల్తారు నాయన అన్నారట. కాబట్టి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను తొట్టిల్లాలని బైబిలే చెప్తుందండి అన్నాడు. తమ్ముడు, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు పూర్తిగా బైబిల్ చదవలా. యవనస్తులు యవన బలం ఉన్నా కూడా దేవుడు లేనివాడు తొట్టిల్తాడు, దేవుని తోడు లేనివాడు తొట్టిల్తాడు. ఎంత బలం ఉన్నా, కండల వీరుడు అయినా నువ్వు తొట్టిల్లిపోతావు. నీ యవన బలం కూడా నీకు సాయం చేయదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడు ఆయన. 119 కీర్తన 9వ వచనంలో ఎవరు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు, దేవుని వాక్యమును బట్టి దాన్ని సరిగా చూసుకున్న వారు పవిత్రంగా ఉంటారని రాయబడింది. నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటాడు 119:11వ వచనంలో. వ్యర్థమైన వాటిని నా ఎదురు నుండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము ఆ 119వ కీర్తన 37వ వచనంలో. నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉంది Psalms 119:105. అన్నీ స్పష్టంగా ఉండగా వాక్యము, ఒక వాక్యాన్ని పట్టుకొని తొట్టిల్తారట. వాళ్ళు ఎవరైనా తొట్టిల్లొచ్చు, కానీ దేవుడిని ఆశ్రయించిన వాడు ఎన్నడూ తొట్టిల్లడు. యోసేపు యవనస్తుడే. మరి యవనస్తులు తప్పక తొట్టిల్తారని ఆ పైప్ లైన్ పట్టుకున్నారు, కానీ ఆ కింద లైన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇది కూడా కింద లైన్ తీసుకున్న ఆయన ఈయన. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారనుకున్నాడు. దేవుని యందు భయభక్తి గల వారు తొట్టిల్లకుండా కాపాడబడతారని నమ్మాడు. అప్పుడు బైబిల్ లేదు, పాస్టర్ గారు లేరు, వాక్యం లేదు. కానీ ఎలా నమ్మాడు? వాళ్ళ నాన్నగారు చెప్పిన వాక్యాలు పట్టుకున్నాడు. వాళ్ళ తాతగారు భక్తి మరి పుణుకుపుచ్చుకున్నాడు. మంచి భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇతనికి ఎన్ని శోధనలు వచ్చాయి? అనేక శోధనలు వచ్చాయి తొట్టిల్లడానికి. యవన కాలంలోనే వచ్చాయి, కానీ తొట్టిల్లకుండా కాపాడబడ్డాడు. యోసేపు అంటాడు, ఇట్టి పాపము నేను ఎలా చేస్తాను? నా దేవుడైన ప్రభు నన్ను చూస్తున్నాడు, అది శాపంగా మారుతుంది, ఈ పాపం శాపాన్ని తెచ్చిపెడుతుంది, వద్దు అని అక్కడి నుండి పారిపోవడం జరిగింది. అక్కడ యోసేపు తొట్టిల్లలేదు, అతను పాపాన్ని తప్పించుకొని పారిపోయాడు. అందుకే దేవుడు అతన్ని ఐగుప్తు దేశం, తన దేశం కాని దేశంలో ఒక మంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టి ఆ దేశం అంతటిని కాపాడేవాడిగా చేశాడు. అబ్రహాం పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. సమూయేలు యొక్క పాదం తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. మీరు బైబిల్లో చదవచ్చు. అపోస్తలుడైన పౌలు పాదము తొట్టిల్లకుండా దేవుడు కాపాడాడు. పౌలు అంటాడు, దుష్టత్వం నుండి నా దేవుడు నన్ను కాపాడాడు, మిమ్మల్ని కాపాడుతాడని. నీ పాదం తొట్టిల్లకుండా కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే? సేవలో కానీ, పరిచయలో కానీ, కుటుంబాల్లో కానీ, యవన బిడ్డల చదువుల్లో కానీ వారు నడుచున్నప్పుడు వారి పాదం ఇరుకున పడకుండా తప్పించండి ప్రభా. సాతాను శోధనలో పడకుండా తప్పించండి. యవనస్తులైన, యవన బలమున్న, ఎంత తెలివైన వారైనా పడిపోతారు. కానీ యెహోవా ఆధారం చేసుకుని బ్రతికిన వారు ఏ శోధనైనా జయిస్తారని రాయబడింది. పక్షిరాజు యవనమును నూతనపరుస్తున్నా నా ప్రభా, పైకి ఎగిరే శక్తిని నీ ప్రజలకు దయచేయండి. నీ ప్రజల్లోని ఇబ్బందులు కొట్టివేయండి. వారు వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.